చిదంబరంలో ఒక శివభక్తుడు ఉండేవాడు. అతను కొండలు చేసి వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో బ్రతికేవాడు. అతను ఎప్పుడూ నీలకంఠుణ్ణే స్మరిస్తూ ఉండడంతో అందరూ అతన్ని నీలకంఠ నాయనారు అని పిలిచేవారు. అతనికి ఒక అందమైన అమ్మాయితో వివాహమైంది. ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు. అయితే ఒక రోజు అతనికి ఒక వేశ్య మీద మనసు కలిగింది. వెంటనే ఆ వేశ్య ఇంటికి వెళ్లి తనతో సంగమించి ఇంటికి వస్తాడు. అతను ఇంటికి రాగానే అతని భార్యకి తన భర్త వేశ్య ఇంటికి వెళ్లి వచ్చాడని ఎలాగో తెలిసిపోయింది. తన భర్త చేసిన పనికి ఆమె తన హృదయంలో ఎంతో బాధను అనుభవించింది. కానీ ఆ బాధను బయటకు కనిపించనివ్వలేదు. తన భర్తకు తను చేసే సేవలో ఎటువంటి లోటు రానివ్వకుండానే సేవ చేస్తూ దాంపత్య సుఖానికి సంబంధించిన కోరికలను విడిచిపెట్టేసింది. అయితే ఆ భర్తకు తన భార్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కాలేదు. అయితే ఒక రోజు ఆ నాయనారు కోరికతో తన భార్యను సమీపించగా ఆమె వెంటనే నీలకంఠునిపై ఒట్టు పెట్టి, ఆ నీలకంఠుని పేరుతో మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక పరాయి స్త్రీతో, అది కూడా ఒక వేశ్యతో కామసుఖాన్ని పొంది వచ్చిన మీరు నన్ను ఇంకెప్పుడు మీరు ముట్టుకోకూడదు అని చెప్పేసరికి ఆ నాయనారికి చాలా సిగ్గనిపించింది. ఇక అప్పటి నుంచి ఆ నాయనారు ఇక తన జీవితంలో ఏ స్త్రీని తాకకూడదని నియమం పెట్టుకున్నాడు. అలా ఒకరిని ఒకరు ముట్టుకోకుండా జీవించడం మొదలుపెట్టారు. దీని గురించి బయట ప్రపంచంలో ఎవరికీ తెలియనివ్వలేదు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ ఇద్దరు భార్యాభర్తలు వృద్ధులైపోయారు. ఆ పరమశివుడికి వీరి గొప్పతనాన్ని లోకానికి చాటాలి అని అనుకున్నాడు. ఒక శివయోగిగా రూపాన్ని మార్చుకొని నీలకంఠ నాయనారింటికి వస్తాడు. ఆ శివయోగికి భార్యాభర్తలు ఇద్దరూ సపర్యలు చేస్తారు. ఒక రోజు ఆ శివయోగి తన భిక్ష పాత్రను నాయనారికి ఇచ్చి, నేను తిరిగి వచ్చే వరకు దీన్ని సురక్షితంగా ఉంచు, ఇది నాకు చాలా ముఖ్యమైనది, దీన్ని తాకిన వెంటనే ఏ వస్తువైనా పవిత్రమైపోతుంది, కాబట్టి జాగ్రత్తగా కాపాడు అని చెప్పి ఆ యోగి వెళ్లిపోతాడు. కొన్నాళ్ల తర్వాత ఆ శివయోగి వచ్చి తన భిక్ష పాత్ర తీసుకుని రమ్మని నీలకంఠ నాయనార్ని అడుగుతాడు. నీలకంఠ నాయనారు ఇంట్లో ఎంత వెతికినా భిక్ష పాత్ర కనిపించదు. వెంటనే ఆ శివయోగి పాదాలపైన పడి, స్వామి, ఆ పాత్ర కనిపించట్లేదు, దానికన్నా విలువైన పాత్రను మీకు ఇస్తాను, స్వీకరించండి అని ఎంత చెప్పినా ఆ శివయోగి వినకుండా, నువ్వు ఒక దొంగవి, మోసం చేసేవాడివి అని నిందిస్తూ, నువ్వు నిజంగా ఏ తప్పు చెయ్యకపోతే నీ భార్య చెయ్యి పట్టుకొని ఆ నీలకంఠుని పైన ప్రమాణం చెయ్యి, అప్పుడు నమ్ముతాను అని అనగానే దానికి ఆ నీలకంఠ నాయనారు అంగీకరించడు. నీ భార్య చెయ్యి పట్టుకుని ప్రమాణం చేయడానికి వెనకాడుతున్నావంటే నువ్వే ఆ దొంగతనం చేశావు అని చెప్పి న్యాయస్థానానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ న్యాయమూర్తులు కూడా శివయోగి అడిగినట్లుగానే ప్రమాణం చేయమని ఆజ్ఞాపిస్తారు. ఇక చేసేది లేక నీలకంఠ నాయనారు తన భార్యను తీసుకుని కోనేటిలోకి దిగి ఒక కర్రను చెరొక చివర పట్టుకొని నీటిలో మునిగి నీలకంఠునిపై ప్రమాణం చేసే లోపు ఆ శివయోగి అడ్డుపడి, వీళ్ళు కర్ర కొనను చెరొక వైపు పట్టుకుని నీటిలో మునగడానికి వీల్లేదు, నిజాన్ని నిరూపించడానికి ఒకరి చేతిని ఒకరు పట్టుకుని నీటిలోకి మునిగి ప్రమాణం చేయాలి అని చెప్పగానే అది విన్న వెంటనే ఆ నాయనారు ఇక నిజం దాచలేక నీలకంఠునిపై వేసుకున్న ఒట్టును అందరికీ వివరించి తాను ఎప్పటికీ తన భార్యను తాకను అని చెప్పి ఆ ఇద్దరు కర్రని చెరొక చివర పట్టుకుని నీటిలోకి మునిగారు. వాళ్ళిద్దరూ నీటిలో మునిగి బయటికి రాగానే 20 ఏళ్ల వయసు వారిగా మారిపోయారు. వెంటనే శివపార్వతులు దర్శనమిచ్చి, మీ ఆదర్శవంతమైన జీవనం, శివునిపై మీకున్న భక్తి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే మీ తత్వం, విశేషమైన పుణ్యఫలం కారణంగా మీరిద్దరూ నిరంతరం యవ్వనవంతులుగా నా లోకంలో శాశ్వతంగా జీవించండి అని వారిద్దరిని అక్కడి ప్రజలు చూస్తుండగానే శివుడు కైలాసానికి తీసుకుని వెళ్లిపోయాడు. మీరేమంటారు?